వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, చాణక్య వర్సెస్ దళపతి. అమిత్ షా పర్యటన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే సామెత అన్నట్లుగా నిన్నటి వరకు బీజేపీని సిద్ధాంత శత్రువు అన్న విజయ్ ఇప్పుడు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారా? షా వేసిన స్కెచ్కి దళపతి చిక్కారా? అసలు తమిళ గడ్డపై ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తమిళనాడు దశాబ్దాలుగా ద్రావిడ భావజాలానికి కంచుకోట. అన్నా డిఎంకే మధ్య సాగే ఈ పోరులో మూడో శక్తికి తావు లేదన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్లుగా విజయ్ పార్టీ పెట్టినప్పుడు బీజేపీపై విమర్శలు చేసినా ఇప్పుడు అమిత్ షా వ్యూహాల ముందు అవి నిలబడలేకపోతున్నాయన్న చర్చ నడుస్తోంది. బీజేపీకి తమిళనాడులో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫేస్ కావాలి. విజయ్కి ఢిల్లీ అండ కావాలి. అందుకే అమిత్ షా తన పర్యటనలో రాష్ట్ర బీజేపీ నేతలకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమిని విస్తరించడమే లక్ష్యంగా విజయ్ పార్టీని ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకవైపు డిఎంకే పట్టును దెబ్బతీయడం, మరోవైపు యువత ఓటర్లను రాబట్టడం. ఇదే అమిత్ షా డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ స్ట్రాటజీ. తమిళనాడు రాజకీయాలు అంటేనే ఒక భావోద్వేగం. అక్కడ పునాదులు చాలా గట్టివి. కానీ ఇప్పుడు ద స్కెనేరియో ఈజ్ చేంజింగ్. ఢిల్లీ పెద్దల చూపు ఇప్పుడు దక్షిణ పథంపై పడింది. ముఖ్యంగా అమిత్ షా పర్యటన తర్వాత తమిళనాడు బీజేపీ నేతల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. అదృష్టం కలిసి రావాలి, కానీ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఎవ్వరూ గెలవరు అని గ్రహించిన బీజేపీ ఇప్పుడు తన అలియన్సెస్ పై ఫోకస్ పెట్టింది. తమిళ వెండితెరపై తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ టీవీకే పార్టీని స్థాపించి పొలిటికల్ గ్రౌండ్ లోకి దూకారు. ఆయన వెనుక ఉన్న భారీ యువత ఫాలోయింగ్ ఇప్పుడు అన్ని పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విజయ్ తో పొత్తు అంటే అది కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు, ఏ డైరెక్ట్ హిట్ టు ద డిఎంకేఎస్ ఓట్ బ్యాంక్. బీజేపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు హిందుత్వ ఓట్లను ఏకీకృతం చేస్తూనే మరోవైపు విజయ్ లాంటి చారిస్మాటిక్ లీడర్స్ తో జతకట్టి ద్రవిడ సిద్ధాంతాలకు చెక్ పెట్టాలని చూస్తోంది. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అన్న చందంగా ఎన్నికల నాటికి ఒక బలమైన గ్రాండ్ అలయన్స్ ను సిద్ధం చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. విజయ్ తన మొదటి బహిరంగ సభలోనే తన స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ అధిష్టానం విజయ్ టీంతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. డిఎంకే బలాన్ని తగ్గించాలంటే విజయ్ లాంటి క్రేజ్ ఉన్న నేత అవసరమని బీజేపీ భావిస్తుంటే, జాతీయ స్థాయిలో సపోర్ట్ కోసం విజయ్కి కూడా ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ అవసరమనే చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. విజయ్ తన పార్టీ స్వతంత్రతను కాపాడుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అన్నట్లుగా పొత్తుల వల్ల తన ఒరిజినల్ ఐడెంటిటీని దెబ్బతింటుందని ఆయన భయం. ఒకవేళ పొత్తు కుదిరితే అది కేవలం సీట్ల సర్దుబాటు వరకే పరిమితమవుతుందా, లేక అధికారం పంచుకునే స్థాయికి వెళుతుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. విజయ్ తన మొదటి బహిరంగ సభలో బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువు అని అభివర్ణించారు. కానీ రాజకీయాల్లో మాటల కంటే లెక్కలే ముఖ్యం. అమిత్ షా చాణక్య ముందు విజయ్ విమర్శలు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎదగాలంటే ఒక జాతీయ పార్టీ మద్దతు అవసరమని విజయ్ టీం భావిస్తోంది. డిఎంకే ఓటు బ్యాంకును చీల్చడమే బీజేపీ ప్రధాన లక్ష్యం. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో విజయ్ ను ముందు పెట్టి ద్రావిడ ఓట్లను చీల్చాలని అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ క్రేజ్ ప్లస్ బీజేపీ మేనేజ్మెంట్ కలిస్తే అది డిఎంకే కోటకు బీటలు వేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పొత్తులో విజయ్ కి ఒక పెద్ద రిస్క్ ఉంది. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, ద్రావిడ సెంటిమెంట్ బలంగా ఉంది. బీజేపీతో చేతులు కలిపితే మైనారిటీ ఓట్లు, సెక్యురల్ ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. అటు బీజేపీ అండ కావాలి, ఇటు సొంత ఓటు బ్యాంక్ తగ్గకూడదు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ విజయ్ కి పెద్ద పరీక్షే. విశ్వసనీయ సమాచారం
సమాచారం ప్రకారం అమిత్ షా విజయ్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తుకు అంగీకరిస్తే విజయ్ నే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. సమయం చూసి దెబ్బ కుట్టడంలో షా సిద్ధహస్తుడు. విజయ్ సీఎం పీఠంపై ఆశతో బీజేపీతో జతకడతారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం విజయ్ టీం ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే విజయ్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. పాచికలు పడ్డాయి. ఇక నిర్ణయం విజయ్ చేతుల్లోనే ఉంది. బీజేపీ ప్రేమను కాదనలేక అలాగని పూర్తిగా లొంగిపోలేక దళపతి చేస్తున్న ఈ రాజకీయ ప్రయాణం తమిళ చరిత్రను మలుపు తిప్పబోతోంది. విజయ్ పార్టీ పెట్టిన తొలి రోజే ఆయనపై సానుకూల సంకేతాలు పంపింది. అమిత్ షా పర్యటనలో క్లియర్ కట్ గా ఒక మెసేజ్ వెళ్ళింది. అదేంటంటే నో మోర్ కన్ఫ్యూజన్, ఓన్లీ కన్క్లూజన్. విజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ క్రేజ్ మరియు బీజేపీ నెట్వర్క్ కలిస్తే అది డెడ్లీ కాంబినేషన్ అవుతోంది. అయితే బీజేపీ ప్రేమిస్తే విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే విజయ్ ఢిల్లీ వెళ్లి పెద్దలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అమిత్ షా డైరెక్షన్ లో ఈ ప్లాన్ అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ సపోర్ట్ లేకుండా తమిళనాడులో నెగ్గుకు రావడం కష్టమని విజయ్ కూడా గ్రహించినట్లు ఉన్నారు. విజయ్ మెల్లగా కమలం వైపు మొగ్గు చూపుతున్నారనేది ఇక్కడి అసలు ట్విస్ట్. తమిళనాడులో ఇప్పుడు సినిమా కంటే పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తుంది. మొత్తానికి వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అమిత్ షా వేసిన ఎత్తుగడలకు విజయ్ చిత్తవుతారా లేక తనకంటూ ఒక కొత్త పంథాన్ని ఎంచుకుంటారా? ఏదేమైనా ద గేమ్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఈ పొత్తుల గందరగోళం తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.